హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు, పెన్షన్ల సమాచారం తెలుసుకుందామండి. సాయంత్రం 6 గంటల సమయానికైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో మనకు చాలామంది మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. మరి ఆ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక రైల్వే కోడూరు ఫ్యామిలీ పెన్షన్ అయితే ఇంకా జమ కాలేదని అయితే చెప్తున్నారండి. అలాగే ప్రొద్దుటూరు ఎస్టీఓ పరిధిలో స్టేటస్ అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉన్నట్టు సమాచారం. అలాగే చిత్తూరు పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్. సో పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా మటుకు పెన్షన్స్ అయితే ఇంకా జమ కావాల్సింది ఉందండి. సో అతి తక్కువ పెన్షన్లే జమ అయ్యాయి ఇప్పటి వరకు. ఇంకా పెన్షన్లన్నీ కూడా గ్రీన్ ఛానల్ పరిధిలో ఉన్న ట్రెజరీల వివరాలు చూసినట్లయితే తెనాలి, కనిగిరి, గుంటూరు, రైల్వే కోడూరు, ప్రొద్దుటూరు, చిత్తూరు, విజయనగరం, మంగళగిరి, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు సంబంధించిన పెన్షనర్స్ బిల్స్ అన్నీ ఇంకా ఎటువంటి కదలిక లేదండి. వీటిలో 1వ తేదీ, 2వ తేదీ వచ్చింది, అయినా కూడా కదలిక లేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే ఉన్నాయి. సో ఏదైతే 1వ తేదీన జీతాలు పెన్షన్లు జమ కావాలి అని అయితే మనం అనుకున్నామో, సో ఆ విధంగా అయితే మళ్ళీ జరగకుండా అయితే ఉంది. సో పెన్షనర్స్కి లేట్గానే జమ అయ్యేదానికి నెల అవకాశం అయితే ఉందండి. ఏదో ఒక్క మంతే పెన్షనర్స్కి ఎక్కువగా జమ చేసిన మంత్ ఒక్క మంత్ అయితే ఉందండి చరిత్రలో, అదే అనుకోవచ్చు. సో పెన్షనర్స్ బిల్ స్టేటస్ కనుక చెక్ చేసుకోవాలంటే ఈ నిధి వెబ్సైట్లో లాగిన్ అయ్యి CFMSID పాస్వర్డ్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. 1వ తేదీ నుంచి జీతాలు మరియు పెన్షన్లు పడడం స్టార్ట్ అయ్యాయి, కానీ అతి తక్కువగా అయితే జమ అయ్యాయి. ఇక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు మరియు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన జీతాలు కొన్ని అయితే జమ కావడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఏలూరులో క్రెడిట్ అవ్వడం జరిగింది. తిరుపతి సర్వీస్ పెన్షనర్స్ కూడా మార్నింగ్ 10 గంటలకి జమ అయినట్టు సమాచారం ఉంది. తిరుపతి పరిధిలో ఎవరైనా ఉంటే చెక్ చేసుకోగలరండి. పెన్షన్ జమ అయినట్టు మన మిత్రుడు కామెంట్ చేశారు. ఇక వెటర్నరీ డిపార్ట్మెంట్ వారి శాలరీస్ కూడా కొద్దిగా జమ అయ్యాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా విజయవాడ ట్రెజరీ పరిధికి సంబంధించి కొన్ని జమ అయ్యాయి. తిరుపతి డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ శాలరీ కూడా తిరుపతి ట్రెజరీ పరిధిలో అయితే జ్యుడిషియల్ శాలరీ కూడా జమ అయ్యాయి. ఇక గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా శాలరీస్ జమ అయ్యాయి. ఇక మనం ఇప్పటివరకు శాలరీస్ జమ అయిన ఎస్టీఓ పరిధి కనుక చెక్ చేసుకున్నట్లయితే సీతమ్మధార, విశాఖపట్నం, కొత్త చెరువు, వింజమూరు, అలాగే పోలవరం, మచిలీపట్నం, కదిరి, కళ్యాణదుర్గం, వెంకటగిరి, పుత్తూరు, గుంటూరు, తిరుపతి, రంపచోడవరం, బుచ్చిరెడ్డిపాలెం, నంద్యాల, శ్రీకాళహస్తి. సో ఇక్కడ బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయి. ఇంకా శాలరీ క్రెడిట్ ఇన్ వైజాగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా శాలరీస్ జమ అయినట్టయితే కామెంట్ చేశారు. ఇక బిల్ నెంబర్స్ విషయానికి వచ్చినట్టయితే బిల్ అనేది 759407314000 ఈ విధంగా అయితే జనరేట్ అవ్వడం జరిగింది. ఇంకా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ RBI బాండ్ల వేలం ద్వారా సెక్యూరిటీస్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్కు 4,000 కోట్లు అయితే ఇంటెంట్ రావడం జరిగిందండి. సో కాబట్టి మరొక 4,000 కోట్లు అయితే రానున్నాయి. ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. సో జీతాలు మరియు పెన్షన్ బిల్లుల కదలికను బట్టి అప్డేట్స్ అయితే చెప్తూ ఉంటాను. సో కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.